హాయ్ అండి. ఈరోజు గంగవల్లి కర్రీ వండుకుందాం. టమాటా వేసి ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె సరిపడగా వేసుకొని అందులో పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని దోరగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఇవి కూడా వేగనిచ్చి 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఇది కూడా వేయించుకొని చిటికెడు పసుపు కూడా వేసుకొని వేయించుకొని ఇట్లా వేగిన తర్వాత ఆకుకూర శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నది ఇందులో మొత్తం వేసేసుకొని ఇది కొంచెం వేగనిద్దాం. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మూత పెడదాం. మూత పెట్టుకుంటే కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు మళ్ళీ తీసి తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి ఈ టమాటాలు కూడా కోసుకొని, ఇవి నాటు టమాటాలు అండి, భలే పుల్లగా ఉంటాయి కర్రీకి. ఇందులో మామిడికాయ కూడా వేసుకొని వండుకోవచ్చు, కానీ ఇప్పుడు గంగవల్లిలు టమాటా కలిపి వండుతున్నాను. మామిడికాయ వేసి కూడా ఒకసారి వండి చూపెడతానండి. ఇప్పుడు దీనికి సరిపడగా కారం వేసుకొని ఇప్పుడు ధనియాల పొడి కూడా వేసుకొని 1 స్పూను కలుపుకొని ఇది దగ్గర పడేదాకా వేయించుకొని, టమాటాలు ఉడికిపోతే కర్రీ ఉడికిపోయినట్టేనండి. ఇట్లా ఉడికించేసుకున్న తర్వాత కర్రీ దగ్గరకు వచ్చింది. కొంచెం అలా కలుపుకుంటే టమాటా ముక్కలు మెత్తబడితే సరిపోతుంది. ఆకుకూర మొత్తం ఉడికిపోయినట్టాను. ఇది నీరంతా గ్రేవీ దగ్గర పడేదాకా ఉంచుకొని ఇట్లా కర్రీ మొత్తం రెడీ అయిపోయిందండి. గంగవల్లి టమాటా